గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, మరి ఇంతవరకు మనందరి ప్రార్థనలో దేవుడు తోడుగా ఉండి అందరం చక్కగా పాడి ఆయన నామాన్ని గణపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి మరొకసారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మంచిది. పోయిన వారం వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నావమ్మా? మా 6:13 అందుచేతను ఆపద్దినమందు ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతుడగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును దేవునికి మహిమ కలుగునుగాక. ఆపద్దినమందు వారిని ఎదిరించుట కన్నాం. అందులో ఏం చదువుకున్నాం మనం? అదే వచనాన్ని చదువుతున్నాం నిలబెట్టి. అందులో ఆపద్దినమందు వాడిని ఎదిరించటం అంటే చెప్పా మీకు అమ్మా. వాడిని అమ్మా శరీర దురాశలకు లోబడకుండునట్లు సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాతానుడు పోయిన వారం చెప్పాం, మన అవయవాల మీద దాడి చేస్తాడు. దేని మీద? అవయవాల మీద దాడి చేస్తాడు. ఎట్లాగా దాడి చేస్తాడో చెప్పాం. కన్ను మీద దాడి చేయొచ్చు, చేతుల మీద దాడి చేయొచ్చు, ఇంకా రకరకాలైన అవయవాలు ఉన్నాయి, వాటి మీద కూడా దాడి చేయొచ్చు. వాడికి సాధనాలుగా వీటిని వాడొద్దు అన్నాడు దేవుడు. అందుకనే అవయవాలను కూడా మనము దేవునికి అప్పగించాలి. ఎవరికి? దేవునికి అప్పగించాలి. అయ్యా, శరీరం అంతా నీది, సజీవ యాగముగా మన దేహములను దేవునికి అర్పించుకోవాలి. అంటే ఈ సమస్తమైన దేహము, ముక్కు కావచ్చు, చెవి కావచ్చు, నోరు కావచ్చు, సమస్త అవయవాలు అమ్మా ఎవరికి అప్పగించాలి? మనం దేవునికి అప్పగించాలి. ఎందుకంటే వీటి ద్వారా సాతాను ఏం చేస్తాడు? ఆ దాడి చేసే అవకాశం ఉంది. అది పోయిన వారం మనం చదువుకున్నాం. మంచిది. ఇప్పటి వరకు ఏం చదువుకున్నాం? అందులో ఆపద్దినమందు వారిని మనం ఎదిరించాలి. వాడు మన మీద ఫైట్ చేస్తాడు, మనం కూడా ఏం చేయాలి? వాడి మీద యుద్ధం చేయాలి, వాడిని ఓడించాలి. ఇంకొకటి ఏమన్నాడో తెలుసా? ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చిన వారై అని ఉందా లేదా? 13వ వచనములో ఎఫెసీ 6:13 చదవండి మరలా. అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, అదొక్కటి, సమస్తమును నెరవేర్చిన వారై. అందరూ అనండి, ఇంకొకసారి అనండి. సమస్తమును నెరవేర్చిన వారై. ఇప్పుడు సమస్తము ఎప్పుడు నెరవేర్చాలి? ఆపద్దినమందు నువ్వు నెరవేర్చాలి. అది గొప్పతనం. ఏ దినమందు? ఆపద్దినమందు వారిని ఎదిరించాలి. వాడిని ఎదిరించి ఏం చేయాలంట? ఇప్పుడు మీరు చదివారు 13వ వచనంలో, సమస్తమును నెరవేర్చిన వారై అంటే దేవుని వాక్యమును మనము నెరవేర్చాలి. ఎప్పుడు నెరవేర్చాలి పాస్టర్ గారు దేవుని వాక్యాన్ని అంటే? మనం బాధలో ఉన్నప్పుడు, మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు, మనం శోధనలో ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది. ఉందా లేదా? దేవుని వాక్యాన్ని త్రోసివేసే అవకాశాన్ని ఉంది.
ఇప్పుడు బాగా ఆపద వచ్చిందనుకో, ప్రార్థన చేయకపోతే మళ్ళీ చేసి ఉపయోగం ఏముంది, చేయకపోతే మళ్ళీ అని కొంతమంది ఏం చేస్తారు ప్రార్థనని? చెప్పండి ఏమ్మా రమ్మాదేవి, ఏం చేస్తారు? ప్రార్థన పక్కన పెడతారు. లేరా అలాంటి వాళ్ళు? అవన్నీ ఎంత చేసినా ఉపయోగం ఏముందిలే, ఎంత చేసినా ప్రయోజనం ఏముందిలే, ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడు అని ప్రార్థన పక్కన పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ వాళ్ళల్లో పోయిన ఆదివారం నీకు చెప్పా. పోయిన ఆదివారం ఎంతమంది వాక్యం విన్నారు? అది ఇప్పుడు ఆ భార్యాభర్తల్లో ఇన్ని శ్రమలు వచ్చినాయి, ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఇన్ని బాధలు వచ్చినాయి, చేసినా ఏంటి ఉపయోగం, ఈ ప్రార్థన చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అని ప్రార్థన పక్కన పెట్టింది ఎవరు? భార్యాభర్తల్లో. భార్య ఏం చేసింది? పక్కన పెట్టిందా లేదా? పక్కన పెట్టింది, దేవుణ్ణి త్రోసివేసింది. ఏంటి ఇప్పుడు? కానీ దేవుడు ఏం చూస్తాడో తెలుసా? ఆ ఆపదల్లో, ఆ యోబు గారి కుటుంబం మీదకి వచ్చిన ఆపదల్లో వీళ్ళు దేవుని వాక్యం గైకొంటారా లేదా? ఈ భార్యాభర్తలు అసలు నా మాట ఎంతవరకు నెరవేరుస్తారు, నా చిత్తం ఎంతవరకు నెరవేరుస్తారో చూద్దామని దేవుడంట ఎదురు చూస్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అంతా బాగుంటే వాక్యాన్ని ఎవరైనా గైకొంటారు. గైకొనరా? అంతా బాగుంటే ప్రార్థన చేయరా? అంత ఆరోగ్యంగా ఉంటే బాగానే ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన కానీ, దేవుని కట్టడలు కానీ, దేవుని నియమాలు కానీ, దేవుని యొక్క చిత్తమును, దేవుని వాక్యమును ఎప్పుడు గైకొనాలి? మనం సంతోషంగా ఉన్నప్పుడు గైకొంటాం. కానీ శ్రమల్లో కూడా, బాధల్లో కూడా ఆ ప్రార్థన మనం పక్కన పెట్టకూడదు, ఆ వాక్యాన్ని మనం పక్కన పెట్టకూడదు. కానీ యోబు గారి కుటుంబంలో ఇక్కడే ఉంది ఉదాహరణ మనకి. భార్య ఏం చేసిందమ్మా? పక్కన పెట్టింది. దేని పక్కన పెట్టింది? ప్రార్థన పక్కన పెట్టింది, దేవుణ్ణి పక్కన పెట్టింది, ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టింది, దేవుని స్తుతించడం పక్కన పెట్టింది, నోటితో పాపము చేసింది. దేనితో? దేవుణ్ణి ఏం చేసిందండి? దూషించింది. దేవుణ్ణి ఏం చేసిందమ్మా? ఎందుకని దూషించింది? మనం ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకని దూషించిందామా? అప్పుడు దాకా ప్రార్థన చేసినావా? అప్పుడు దాకా దేవుని స్తుతించిన భార్య, అప్పుడు దాకా దేవుని స్తుతించిన ఆ స్త్రీ ఎందుకు దేవుణ్ణి దూషించింది? అమ్మా, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఏం చేసింది? దేవుణ్ణి దూషించి ఈ దేవుడు నాకొద్దు అన్నది. కానీ మనం నెరవేర్చాల్సింది ఎప్పుడో తెలుసా? సమస్తం అంటే దేవుని వాక్యం ఎప్పుడు నెరవేర్చాలో తెలుసా? మనకి ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, అయ్యా నీ వాక్యం నేను తప్పిపోకూడదయ్యా, నీ క్రమాన్ని నేను తప్పిపోకూడదయ్యా, నీ ప్రార్థన నేను తప్పిపోకూడదయ్యా, నీ ఉపవాసం నేను తప్పిపోకూడదయ్యా, నీ ఆరాధన నేను తప్పిపోకూడదయ్యా అయ్యా అది మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఆయన వాక్యములో మనం నిలబడే వారముగా ఉండుముగాక. అమ్మా, కానీ అక్కడే ఇంకొక మనిషి ఉన్నాడు, భర్త. ఎవరాయన? యోబు గారు. యోబు గారు అన్ని శ్రమలు వచ్చినా, అన్ని కష్టాలు వచ్చినా, అన్ని శోధనలు వచ్చినా చేయవలసిన ప్రార్థన చేయకుండా మానుకున్నాడా? అమ్మా, మానుకున్నాడా? మానుకోలా. ఏం చేశాడు ఆయన? నా శరీరము చీకిపోయినను తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూసేదను, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ దేవుని వాక్యమును పాటించాడు.
దేవుని యొక్క నిబంధనను పాటించాడు. అన్ని శ్రమల్లో కూడా ఆయనకి ఇవ్వవలసిన ప్రాధాన్యత, అన్ని కష్టాల్లో కూడా ఆయనకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, అన్ని బలహీనతల్లో కూడా ఆయనకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యతను ఇచ్చాడా లేదా? స్తోత్రం చెప్పండి ఈ మాటకి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని ప్రియ దేవుని పిల్లలారా, యోబు గారు ఒక మాట అన్నాడు, ఇదిగో దేవుని చేత మేలు అనుభవించాం మనం, ఏమి కీడు తగదా? మనం అనుభవించలేమా కీడుని? దేవుని కొరకు కీడును మనం అనుభవించలేమా? ఈ కీడులో కూడా మనము దేవుని స్తుతించాలి, దేవుని చిత్తమును మనం నెరవేర్చాలి, ఈ ఆపదల్లో కూడా నెరవేర్చాలి దేవుని చిత్తం ఏమిటో అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. ఏమండి, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అమ్మా? ఎంతమంది ఉంటారు? కొద్ది మంది. ఎంతమంది? కొద్ది మంది. ఆపదల్లో, శోధనల్లో కొద్ది మందే ఉంటారు. కానీ మనం ఎందులో ఉండాలో తెలుసా? ఏ గుంపులో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. ఏమండి, కీడు రాగానే యేసయ్యను వదిలిపెట్టి, మంచి జరగగానే యేసయ్యను హత్తుకొని, కీడు శ్రమలు రాగానే, బాధ రాగానే ప్రార్థన మానేసే గుంపులో మనం ఉండకూడదు. ఏ గుంపులో ఉన్నాం చెప్పండమ్మా. అమ్మా, యోబు గారు ఏ విధంగానైతే ఆయన మాట్లాడాడో, యోబు గారు ఏ విధంగానైతే ప్రార్థన చేశాడో, ఆ కోవలో మనం ఉండాలని దైవజనుడిగా నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఒక చిన్న వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలో పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తునికి ఒక శోధన వచ్చింది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యోబు గారిని గురించి మీకు చెప్పా, అయిపోయింది. యోబు గారు కరెక్ట్గా దేవుని వాక్యములో అనుసరించాడు, నిలబడ్డాడు, శ్రమల్లో కూడా దేవుని చిత్తము నెరవేర్చాడు, మంచిది. పరిశుద్ధ గ్రంథములో ఇంకొక భక్తుడు ఉన్నాడు. అతనికి కూడా ఏమొచ్చింది? శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఆపద వచ్చింది. చూద్దాం ఆపదేంటో. దానియేలు గ్రంథం తీయండి ఒకసారి మనకి. దానియేలు గ్రంథములో ఆపద్దినమందు మనము సమస్తమును నెరవేర్చువారై ఉండాలి. అది మన అంశం. దానియేలు గారికి ఒక సమస్య వచ్చింది. దానియేలు గ్రంథము తీయండి ఒకసారి మనం. దానియేలు పుస్తకం తీసి ముందు పెట్టుకోండి. దానియేలు గ్రంథం తీశారా అందరూ? దానియేలు గ్రంథం తీశారా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం తీశారా? దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం. కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే దర్యావేషు కాలములో దర్యావేషు అని ఉంది. ఏముందమ్మా అక్కడ? దర్యావేషు.
రాజుకు దర్యావేషు శాసనాన్ని వ్రాయించాడు. ఏంటా శాసనం? ఏంటా శాసనం అంటే 7వ వచనం చదవండి. ఆ శాసనం ఏంటో మనకు అర్థమైంది. 7వ వచనం అమ్మా. సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి ఆ రాజుకు స్థిరపరిచి దానిని శాసనముగా శాతింప చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగునుగాక. ఈ శాసనం ఏంటిది? మనం చదివాము ఇప్పుడు. ఏంటిది ఈ శాసనం అమ్మా? ఒక్క 30 రోజులు. ఎన్ని రోజులు? అందరూ చూడండి, ఎన్ని రోజులు? ఒక 30 రోజులు ఏ దేవుని వద్దనైనను ఏ మానవుని వద్దనైనను నీ విజ్ఞాపన చేయకూడదు అని శాసనం వచ్చింది. మనవి అంటే మనవి చేయకూడదు. ఏ దేవుని వద్ద మనవి చేయకూడదు, ఏ మానవుని దగ్గర మనవి చేయకూడదు. 30 రోజులు ఎవరు ఏ దేవుణ్ణి పూజించకూడదు. 30 రోజులు ఏం చేయాలి? అందరూ సైలెంట్గా ఉండాలి, ఎవరు ఏమీ చేయకూడదు. 30 రోజులు ఉండాలి, ఎవరు ఏమీ చేయకుండా ఉండాలి అని వచ్చింది. ఇప్పుడు దానియేలు గారు రోజు దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంటమ్మా? అమ్మా, రోజుకు 3 సార్లు, అందరూ అనండి అమ్మా, రోజుకు 3 సార్లు మోకాళ్ళుని దేవునికి ఏం చేస్తున్నాడు? అమ్మా, దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దేవుని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు 30 రోజులు ఈయన మానేయాలి. ఏం మానేయాలి? నీళ్లు దాక్కుండా మానేయాలా? అన్నం తినకుండా మానేయాలా? లేకపోతే ప్రార్థన చేయకుండా మానేయాలా? చెప్పాలి అమ్మా. ఈ 30 రోజులు కూడా ప్రార్థన చేయకుండా మానాలి. మరి దానియేలు గారు రోజుకు ఒక్క పూట కూడా ప్రార్థన చేయకుండా మానలేనటువంటి సమస్య. ఇప్పుడు ఇది ఆపదా కాదా అమ్మా? ఇది ఆపదా కాదా? ఆపదే. రోజు ప్రార్థన చేసే వాళ్ళని నువ్వు ప్రార్థన చేయొద్దమ్మా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళొద్దమ్మా, నువ్వు దేవుని స్తుతించొద్దమ్మా అంటే ఎంత బాధగా ఉంటుంది. చాలా బాధ. అయ్యో, ఏంటి ఎట్లాగొచ్చింది ఏంటని దానియేలు అనుకొని ఆ శాసనం వచ్చినా కూడా, ఆ శాసనం చేశాడు అని తెలిసి కూడా దానియేలు గారు ఏం చేశారమ్మా? ఏది ఏమైనా జరగని, దేవుని స్తోత్రం చెప్పండి, ఏది ఏమైనా జరగని. ఒకవేళ మరి ప్రార్థన చేస్తే సింహాల గుహలోకి వెళ్తారు కదా, ఇప్పుడు సింహాల జోలికి నేను వెళ్ళాలి కదా, నేను చనిపోతానేమో, నా జీవితం అయిపోయిద్దేమో అనుకోలా. ఏం చేశాడు ఆయన? ఇంతకుముందు ఎట్లాగా చేశాడో అట్లాగనే ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. ఎందుకో తెలుసా? దానియేలు గారు ఒక మాట అన్నాడు, అయ్యా, నీళ్లు తాగకుండా నేను ఉండగలను, ఆహారం తినకుండా నేను ఉండగలను, కానీ ప్రార్థన చేయకుండా నేను
ఉండలేను. ఈ మాట గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇందరమ్మ చేతులు ఎత్తాలి, గట్టిగా స్తోత్రం చెప్పు, సంతోషంగా స్తోత్రం చెప్పు. ఏ మాటకి మనం స్తోత్రం చెప్పాం? ప్రార్థన చేయకుండా నేను ఒక్క పూట కూడా ఉండలేనయ్యా. మరి నిన్ను సింహాల బోన్లో వేస్తారు కదయ్యా, మరి అవి నిన్ను చంపేస్తాయి కదా అన్నాడు దానియేలు గారు. అన్నాడు, అవి నన్ను చంపినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ఈ ఆపద మనకొస్తే ఎవరైనా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎక్కడైనా కానీ 30 రోజుల దాకా నువ్వు అసలు ప్రార్థన చేయొద్దంటే ఏం చేద్దాం కుమారి? ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం అన్నట్లే 30 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు అనుకుందామా? అయ్యా, ఏది ఏమైనా సరే ఆహారం లేకుండా ఉంటాను కానీ, నీళ్లు తీసుకోకుండా ఉంటాను కానీ, ప్రార్థనా జీవితం నేను లేకుండా ఉండలేను అంటే చూడండి, దానియేలు గారు రాజ్య శాసనం కంటే దేనికి చెప్పండి ప్రాధాన్యతనిచ్చాడు? అమ్మ, దేనికి ప్రాముఖ్యతనిచ్చాడు? దేవుని దగ్గర మనవి చేయటం అతనికి ఎంతో ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే దేవుని వద్ద మనవి చేశాడు గనుక మీరు దానియేలు గ్రంథం అంతా చదివితే ఎవరికీ తెలియలేని మర్మాలు కూడా దేవుడు ఎవరికి తెలియజేశాడు? దానియేలు గారికి తెలియజేశాడు. రాజు గారి కళ, దాని భావాన్ని కూడా తెలియజేశాడు. అంతేకాకుండా దానియేలు గ్రంథం అంతా చదివితే ఏమర్థమైందో తెలుసా? ఈ యేసుక్రీస్తు రాకడ వరకు మనం ఎత్తబడేదాకా రాశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఎందుకు ఈ చివరి ఆ యేసుక్రీస్తు పునరుత్థానం ప్రభు వచ్చి మరలా మనం తీసుకొని వెళ్ళేదాకా రాశాడండి చరిత్ర. ఎట్లాగే తెలిసింది దానియేలు గారికి ఇవన్నీ? ఆయన ఎప్పుడో క్రీస్తు పూర్వం చాలా సంవత్సరాల క్రితం ఉన్న మనిషి కదా. మరి యేసుక్రీస్తు వస్తాడు భూమి మీదకి, ఈ విధంగా సంఘం ఏర్పడుతుంది, ఈ విధంగా ఎత్తబడతాడు, మరలా ప్రభు వస్తాడన్న విషయాలు కూడా రాశాడంటే దానియేలు గారికి ఎట్లాగే తెలిసింది అసలు? ఆయన ఎప్పుడూ దేవుని దగ్గర ఏం చేసేవాడు? మనవి చేసేవాడంట. ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు, ఎప్పుడూ ప్రార్థన చేసేవాడు. గొప్ప దర్శనాలు, గొప్ప అనుభవాన్ని కలిగి జీవించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం గమనిస్తే ఇటువంటి సమయంలో మనం కూడా మన జీవితాలలో ఇటువంటి ఆపదల్లో, ఏమండి, ఈ ఆపదల్లో దానియేలు గారు దేవుణ్ణి పక్కన పెట్టాడా? అమ్మా, దానియేలు గారు దేవుణ్ణి పక్కన పెట్టాడా? ప్రార్థన పక్కన పెట్టాడా? దేవుణ్ణి స్తుతించటం పక్కన పెట్టాడా? ప్రార్థన చేయకుండా మానేశాడా? స్తుతించకుండా మానేశాడా? లేదు. మరి ఏం చేశాడు ఆయన? అమ్మా, అనుదినము దేవునికి ప్రార్థన చేశాడు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితంలో ఎక్కడ వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేది మనం మానుకోకూడదు. ఎంత బలహీన సమయంలో ఉన్నా, ఎన్ని ఆపదల్లో ఉన్నా, ఎన్ని శోధనలో ఉన్నా, ఒకవేళ మనము మోకరించలేని స్థితిలో ఉన్నా కూడా కూర్చోనైనా ఏం చేయాలి? మనం ప్రార్థన చేయుదుముగాక. అందుకనే భక్తుడైన సాధు సుందర్ సింగ్ గారి గురించి ఎంతమంది తెలుసు? ఆయన సాధు సుందర్ సింగ్ గారు హెబ్రోను సహవాసం యొక్క ఆయన భక్తి సింగ్ గారి యొక్క స్నేహితులు సాధు సుందర్ సింగ్ గారు. వాళ్ళు సింగులు అంటే వాళ్ళు సింగులు అంటే బౌద్ధ మతం వాళ్ళు. ఏ మతం వాళ్ళు? బౌద్ధ మతం. పంజాబ్ రాష్ట్రంలో ఉంది బౌద్ధ మతం. వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఒక మాట అన్నారంట. ఏమన్నారో తెలుసా?
నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, మన సమస్త ఆచారాలని పాటించట్లేదు, నువ్వు ప్రభువు నమ్ముకున్నావు, ప్రభువుని ఆరాధిస్తున్నావు, ప్రభుని స్తుతిస్తున్నావు, ఆ గ్రంథాన్ని వదిలిపెట్టు, ఆ ప్రార్థన వదిలిపెట్టు, మా ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాం అన్నారంట. తల్లిదండ్రులు అన్నారంట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? మీరిచ్చే ఆస్తి కంటే, దేనికంటే మీరిచ్చే ఆస్తి కంటే, మీరిచ్చేటువంటి ఇల్లు కంటే, మీరిచ్చే సౌకర్యాల కంటే నేను దేవుని దగ్గర చేస్తున్న ప్రార్థన గొప్పది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రార్థన గొప్పది. అందుకనే ఆయన అన్నమాట, ఆ భక్తుడు అన్నమాట, గాలి పీల్చకుండా ఉంటానేమో కానీ, ఆహారం తినకుండా ఉంటానేమో కానీ, నీళ్లు త్రాగకుండా ఉంటానేమో కానీ, నిద్రపోకుండా ఉంటానేమో కానీ, ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ఈ మాట గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? ఎందుకు ఆ మాట అన్నాడు ఆయన? సాధు సుందర్ సింగ్ గారు ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆయన ప్రార్థన విలువ తెలిసింది, దేవుని విలువ, రక్షకుడైన యేసయ్య విలువ తెలిసింది గనుక, దేవుని వాక్యం విలువ తెలిసింది గనుక ఆ మాట అనగలిగాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం ఇటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు మనమేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థనకే మనం ప్రాధాన్యతను ఇవ్వాలి, దేవుని వాక్యానికే ప్రాధాన్యతను ఇవ్వాలి. చాలా మంది జాగ్రత్తగా గమనిస్తే, అమ్మా నీకు ఒక బలహీనత వచ్చిందనుకో, నీకు ఒక ఆపద వచ్చిందనుకో, బయట వాళ్ళు ఎన్నో సలహాలు ఇస్తారు. ఎవరా? బయట వాళ్ళు సలహాలు ఎవరా? ఇస్తారు. ఏమంటారంటే, ఈ ప్రార్థనకు తగ్గదులే కానీ అంతరానికి పోయి అంతరం వేసుకోమంటారు. ఏం వేసుకోమంటారు అమ్మా? ఏం వేసుకోమంటారు? ఇదంతా కాదు, అసలు ఈ బాధ నువ్వు పడలేవు, ఈ కష్టం నువ్వు పడలేవు, ఒక్కసారి అక్కడికి పోయిరా అంటారు. మనం అప్పుడు దాకా ప్రార్థన చేస్తున్నాం, జీవం గల దేవుణ్ణి ఆరాధించాం, జీవం గల దేవుని స్తుతించాం, జీవం గల దేవుని బ్రొక్కుతున్నాం, నీవే గొప్ప దేవుడు అని స్తుతిస్తూ ఆ ఆపద సమయంలో, బలహీన సమయంలో మనం ఎడు చూస్తాం? అంతరం కల్లి చూస్తాం. అంటే ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఏం చేసావు చెప్పండి? ఇప్పుడు దేవుణ్ణి ఏం చేసావు? నువ్వు పక్కన పెట్టావు. దేవుణ్ణి ఏం చేసావమ్మా? పక్కన పెట్టావు. లోక సంబంధమైన దానికి నువ్వు తావు ఇచ్చావు. కానీ ఇప్పుడు ఆ బలహీనతలో నువ్వు ఏం చేయాలి? తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళను, ఏ యంత్రానికి మంత్రానికి వెళ్ళను ప్రవ్వా, నేను ఎక్కడికి వెళ్ళను అయ్యా. చనిపోయినటువంటి మృతులను సహితం లేవనెత్తగల దేవుడువయ్యా, ఎంతో మందిని ముట్టిని స్వస్థపరిచిన దేవుడువయ్యా, ఏది ఏమైనా నీవే జరిగించయ్యా, నువ్వు లేవనెత్తబడాలయ్యా. అయ్యా నేను లేవనెత్తబడాలి ప్రవ్వా, నన్ను ముట్టాలి, నన్ను తాకాలి, నన్ను బలపరచాలని మనం ఏం చేయాలి? ఆ సమయంలో దేవుని చిత్తమును నెరవేర్చాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా గమనిస్తే ఆ సమయంలో మనం పక్కన పెడతాం, ఆరాధన పక్కన పెడతాం, దేవుని పక్కన పెడతాం, లోక సంబంధమైన దానికి మనం తావిచ్చి ఆ దారం కట్టుకొని వస్తాం. అక్కడ నువ్వు దేవుని చిత్తం నెరవేర్చావా, పక్కన పెట్టావా? చెప్పాలి అమ్మా. నెరవేర్చావా, పక్కన పెట్టావా? అమ్మా, పక్కన పెడితే ఇక దేవునికి స్థానం లేనట్టేగా, మన హృదయంలో పరిశుద్ధాత్మక స్థానం లేనట్టే కదా. కానీ ఆ సమయంలో మనం దేవునికి ఏమి ఇవ్వాలంట? ఏంటి ఆ ప్రాధాన్యత? తండ్రి, నేను ఎవరు ఏది చెప్పినా విననయ్యా, నీ సన్నిధిలో కూర్చుంటా, నా ఇంట్లో కూర్చుంటున్నా,
బైబిల్ దగ్గర పెట్టుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నా. నువ్వు బలహీనతను తీసివేయగల దేవుడు ప్రభువా, కూర్చో కూర్చో ప్రభు సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక, దేవుడు నిన్ను తాకును గాక, దేవుడు నిన్ను దర్శించును గాక. కానీ కొన్నిసార్లు నేను చాలా మందిని చూస్తున్నా, దేవుని బిడ్డలనే చూస్తున్నా. నేను అక్కడక్కడ అంతరాలకి వెళ్ళి అంతరాలు కట్టుకొని వచ్చి మళ్ళా ఏం చేయమంటారు చెప్పండి? మళ్ళా ఏం చేయమంటారు? పాస్టర్ గారు ప్రార్థన చేయండి. చూడండి, అంటే మనం దేనికి స్థానం ఇచ్చాము? మనం మొట్టమొదట లోక సంబంధమైన దానికి స్థానం ఇచ్చాం. కానీ ఆ ఆపదల్లో మనము ఏమి నెరవేర్చాలో చెప్పండి? ఆ ఆపదల్లో, ఆ బలహీనతలో మనం ఏమి నెరవేర్చాలి? దేవుని చిత్తము నెరవేర్చబడాలి. ఆ కష్టములో దేవుని చిత్తము నెరవేర్చబడాలి. దానియేలు గారికి ఆపద వచ్చినప్పుడు ప్రార్థన పక్కన పెట్టాడా? అమ్మా వినండి, ప్రార్థన పక్కన పెట్టాడా? దేవుని స్తుతించడం పక్కన పెట్టాడా? లేదే. దేవుని గణపరచడం పక్కన పెట్టాడా? లేదే. ఆపదొచ్చినా కూడా, సింహ బోనులో వెళ్ళినా కూడా అక్కడ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? సింహ బోనులో కూడా ఏం చేస్తున్నాడమ్మా? ప్రార్థన. ఎందుకో తెలుసా? దేవుని నామము బలమైనది. ఏ నామము? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షమునా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. దేవుని నామము ఎంతో బలమైందని పాట పాడుతున్నాం. ఏమని పాడుతున్నాం? మళ్ళా ఏం చేస్తున్నాం మనం? అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి, అర్థం కానోళ్ళు కూడా స్తోత్రం చెప్పండి. వెరీ గుడ్, మంచిది. యెహోవా నామము బలమైంది. కానీ మరలా వాళ్ళని పిలిచి చాలా మంది గృహాల్లో చూస్తున్నా నేను, తెలియదు అనుకుంటున్నారు నాకు. బయలుపరిచేది ఆయన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తున్నాం, మరలా తెప్పించి ఏదో ఒకటి చేస్తున్నాం గృహాలలో. జాగ్రత్త. మనం దేవునికి స్థానం. ఎవరికి స్థానం అమ్మా? యెహోవా నీ నామము ఎంతో బలమైనది ప్రభువా, ఎంతో గొప్పదయ్యా అని పాట పాడుతున్నాం. ఎంత గొప్పదండి అంటే ఎన్నో కార్యాలు చేసిన దేవుడు. దేవుని స్తోత్ర. అందుకనే అమ్మా, మనకు బలహీన సమయంలో, ఏ సమయంలోనైనా, ఏ ఆపదల్లోనైనా, ఏ కష్టములోనైనా మన మనస్సు చలించకుండా, మన మనస్సు పక్కదోవన పట్టకుండా, మనకు చెడు ఆలోచన రాకుండా ఆపదల్లో ఏం చేస్తామో తెలుసా? ఎవరు ఒకళ్ళ మాట వింటాం.
అవునా కాదా? ఏం చేయాలో తెలియక ఎవరితో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఎవరో ఒక ఆలోచన చెబుతారు, ఏదో ఒకటి ఆలోచన చెబుతారు. దాని వలన మనం చాలా నష్టపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు గనుక నిజంగా దానియేలు వలె మోకరించి, ప్రవ్వా, సింహ బోనులో ఉన్న ఆయన ప్రార్థన చేశాడు. సింహ బోనులో ఉన్న ఆయన ప్రార్థన చేశాడు. చేశాడా లేదా? ఏమ్మా, ఒక్కసారి మనం అదే అధ్యాయం చూడండి. అదే అధ్యాయం 21, 22. అదే అధ్యాయం 21, 22. అమ్మా, అదే అధ్యాయం 21, 22. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను, గట్టిగా స్తోత్రం చెప్పండి, వాటి నోళ్లను మూయించెను. సింహాలు ఏ హాని చేయకుండా. అందరూ అనండి ఆ మాట. సింహములు ఏ హాని చేయకుండా తన దూతను పంపించి నన్ను రక్షించెను. దేవునికి మహిమ కలుగునుగాక. దానియేలు గారికి ఏ హాని జరగలేదంట. ఎందుకు జరగల దానియేలు గారికి ఏ హాని? దేవుని చిత్తమును నెరవేర్చాడు గనుక, దేవుని వాక్యమును నెరవేర్చాడు గనుక, దేవుని ప్రణాళికను నెరవేర్చాడు గనుక, దేవునికి పరమస్థానం ఇచ్చాడు గనుక, సింహాల గుహలోకి వెళ్ళినా కూడా ఏ హాని చేయకుండా దూతను పంపించి కాపాడాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి దానియేలును ఏ హాని చేయకుండా కాపాడిన దేవుడు మనల్ని కాపాడలేడా? కాపాడతాడు. కానీ దేవుని దృష్టికి మనం ఎట్లాగా ఉండాలంట? నిర్దోషిగా. అంటే ఏ దోషము నీలో ఉండకూడదు. మరి కొన్ని దోషాలు వస్తున్నాయి, జాగ్రత్త. కొన్ని దోషాలు వస్తున్నాయి, జాగ్రత్త. కొన్ని మనం దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేస్తున్నాం. తెలిసి కూడా, దేవుని వాక్యం తెలిసి కూడా విగ్రహారాధనకు మనం తావిస్తున్నాం గనుక అదిగో చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇదిగో జీవం గల దేవుడు మాట్లాడుతున్నాడు. ఆపద సమయంలో దానియేలు గారు దేవునికి స్థానం ఇచ్చాడు. దానియేలుని ముంచేశాడా? సింహాలకు అప్పగించాడా? మరి సింహాలకు అప్పగించాడా? అప్పగించలేదే. మరి ఆయనను కాపాడిన దేవుడు మనల్ని కాపాడలేడా? పాస్టర్ గారు, ఆ కాలం అంటే దానియేలు కాలం, ఆ కాలం అంటే యెహోవా కాలం, ఆ కాలం అంటే బైబిల్లో ఉన్న కాలం, వాళ్ళు మహాభక్తులండి, నా భక్తి ఏపాటిది, నా విశ్వాసం ఏపాటిదని మనం అనుకుంటున్నాం. కానీ దానియేలు గారితో మాట్లాడిన దేవుడు, ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవుడు ఒకే దేవుడు కాదా? అవునా కాదా? అవును అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. అవును అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా విందాం. దానియేలు గారిని దేవుడు ఏ హాని జరగకుండా కాపాడాడు. కనీసం ఏ గోడ వాలకుండా కాపాడాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రార్థన పక్కన బెట్ల, దేవుని స్తుతించటం పక్కన బెట్ల, యథావిధిగా తను చేయవలసింది తను చేసుకుంటూ వెళ్ళాడు. దేవుడు చేయాల్సింది దేవుడు చేశాడు. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఇదిగో సమస్తము నీవు నెరవేర్చాలి. ఎప్పుడో తెలుసా? ఆపద్దినమందు. ఏ దినమందు? ఎఫెస్సిలో మనం 6:13లో, ఇంకా 13వ వచనం ఇప్పుడల్లా తెవలదు. అందులో ఒక్కొక్క అంశాన్ని గురించి నేను చెబుతున్నా. ఒక నెల ఒక్కొక్క అంశం.
ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చాలి మనం. ఎప్పుడమ్మా నెరవేర్చాలి? ఆపద లేనప్పుడా, ఆపద ఉన్నప్పుడా? ఆపద ఉన్నప్పుడే నువ్వు దేవునికి స్థానం ఇవ్వాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. ప్రథమ స్థానం ఇచ్చినప్పుడంట దేవుడు మనల్ని నిలబెట్టునుగాక, దేవుడు మనల్ని వాడుకొనుగాక, దేవుడు మనల్ని బలపరుచునుగాక. అట్టి రీతిగా మనం బలహీన సమయంలో ఎక్కడైనా ఆపదల్లో ప్రతి విషయంలో దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవునికి ప్రార్థనకి మనం స్థానం ఇవ్వాలి, వాక్యానికి స్థానం ఇవ్వాలి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మనం ముందుకెళదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.